దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 18. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎర్రని తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకునను. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 21, 22, 23, 22 మనం కలిసి చదువుకుంటాం. 21, 22. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 22 వరకు. బెన్యామీనుల గోత్రములకు ఎమేకేసును, తర్వాత 22వ వచనం. బేత రాబా, సీమ, రాయము, బేతేలు అనునవి, పారా, ఊప్రా. చదవబడిన లేఖన భాగములను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనకు సహాయము చేయనుగాక. దేవుని వాక్యంలో దేవుడు బెన్యామీనుకి ఇచ్చినటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. ఆయన వంశంలో 124 మంది ప్రముఖులు వచ్చారు. ఎంతమంది వచ్చినారు? 120 మందిలో కొంతమందే చాలా ప్రాముఖ్యంగా మరి దేవుని కొరకు కొద్ది వరకు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రమే తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే వీళ్ళలో చాలా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, దేవుడు పరాక్రమవంతులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిలో దాగినటువంటి బలం ఏంటంటే దేవుడే వారి యొక్క బలం. ఉదాహరణకి వాళ్ళకంట వారు ఎడమ చేయి వాటం గలవాళ్ళంట. వాళ్ళు ఏ చేయగలవారు? నా కుడి చే పుత్రుడు అని పేరు పెట్టినాడు, కానీ ఎడమ చేయి వాటం గలవారు. ఎడమ చేయి కొంతమంది రాసేదానికి, కొంతమంది కదా కొన్ని పనులకు ఎడమ చేయిని ఉపయోగిస్తారు. అది ఏం చూపిస్తుంది అని అంటే అది బలానికి, ఔన్నత్యానికి సాదృశ్యం. మనం ఎడమ చేయిని ఉపయోగించుకున్నారంటే వాళ్ళని చాలా నీచంగా చూస్తాం కదా. హెబ్రోన్లో కూడా గొప్ప సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు కురియన్ గారని. ఆయన కూడా ఎడమ చేయి ఉపయోగిస్తాడు. అంటే కొంతమంది దేవుడు మరి యాకోబు కుమారులు ఎడమ చేయి వాటం కలిగినటువంటి వారు. మనకు ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో యెహూదు అనే వ్యక్తి న్యాయాధిపతి ఉన్నాడు. అతడు ఎడమ చేతి వాటము గలవాడు. కత్తిని కూడా ఎడమ చేతనే పట్టేవాడు. చూసేదానికేమో కుడివైపు భాగాన్ని కత్తి కట్టేవాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎడమ చేతితో కత్తి తీసేవాడు. అంటే దేవుని ప్రజలకి బలము, ఔన్నత్యం దేవుడే అనేదానికి ఎడమ చేయి వాటం కలిగినటువంటి వారు. సరే, ఇంకా చూస్తే వీళ్ళు తల వెంట్రుకతో రాయిని సిరే వాళ్ళంట.
వాళ్ళు. అందుకనే మనం న్యాయాధిపతుల గ్రంథంలో 19-20 అధ్యాయాల్లో వాళ్ళు యూదుల్ని ఓడించారు. మొత్తం అందరినీ వాళ్ళు తప్పు చేయడం ద్వారా కలిగినటువంటి నష్టం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరూ యుద్ధానికి పోతారు బెన్యామీనుల మీదకి. కానీ 3 పర్యాయాలు ఓడిపోతారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. అప్పుడు వాళ్ళు అంటారు, ప్రభువా తప్పు చేసింది బెన్యామీనులు, కానీ ఓడింపు జరిగింది ఎవరికి? మాకే జరుగుతుందా ప్రభువా అంటే. అంతే, అంత బలవంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బలవంతులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. బెన్యామీనులకు దేవుడు ఏమిచ్చినాడు? స్వాస్థ్యం ఇచ్చాడు. ఏమిటి ఆ స్వాస్థ్యం? ఒక సంగతి చెప్తాను చూడండి. మొట్టమొదటి స్వాస్థ్యం యెరికో కదా. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో 21వ వచనంలో కింద భాగంలో యెరికో ఇచ్చాడు. ఆ తర్వాత 22వ వచనం కింద భాగంలో ఏమిచ్చినాడు? బేతేలు ఇచ్చినాడు. తర్వాత 26వ వచనంలో గిబియోను ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు అంటే 27వ వచనంలో యెరూషలేం ఇచ్చాడు. ఏమిచ్చినాడు? యెరూషలేం ఇచ్చినాడు. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అయితే మన స్వభావం ఏమైపోయిందంటే, మన సాక్ష్యం ఏమైపోయిందంటే తోడేలు వలె మారిపోయినాం. ఏమైపోయినాం చెప్పండి? తోడేలు వలె మారిపోయినాం. ఉదయమందు ఎరను సంపాదించి అస్తమయమందు పడుకునిందంట. తోడేలుకు పోల్చినాడు, చీల్చినట్టి తోడేలు. అవి మనం రేపు దేవుని చిత్తమైతే బలవర్తమానంలో కూడా చూస్తాం. అయితే ప్రాముఖ్యత ఏంటంటే మన స్వభావం మారిపోయింది, మన ఆలోచనలు మారిపోయినాయి. దేవుని నుండి పొందినటువంటి దాన్ని ఈ దినంలో దేవుని ప్రజలైనటువంటి మనం పోగొట్టుకున్నాం. తోడేలు స్వభావం వచ్చింది. తోడేలు చూడండి, చూస్తే గొర్రెవ బొచ్చు అలా కనపడుతుంది దాని యొక్క శరీరం, కానీ దాని తలను చూసినప్పుడు లేనిది, జాలి లేనిది, ప్రాణముతోనే తినేదంట. ప్రాణముతోనే తినేది అంటే నీతి అనేటువంటిది దానికి లేదు అని. నీతి అనేటువంటిది దానికి లేదు. ఉదాహరణకి ఒక సింహం ఉందనుకోండి. సింహం ఏం చేస్తుంది? ఒక జంతువుని వేటాడినప్పుడు అది ఊపిరాడకుండా గొంతు పట్టుకుంటుంది పోయి. ఎందుకు? గొంతు పట్టుకొని దాని ప్రాణం తీసిన తర్వాత దాన్ని తింటుంది. అంటే దానికి బాధ ఏందో తెలియకూడదు. కానీ తోడేలు అట్లా కాదు. అది ఎప్పుడు కూడా బ్రతికిన దాన్నే దాని గొంతు పట్టుకోవడం, చంపడం దానికి తెలియదు. నరక యాతన పెట్టి తింటుంది, చంపుతుంది. కాబట్టి ఆ స్వభావం అన్నమాట. అందుకని దావీదు కీర్తనలో 124వ కీర్తనలు అనుకుంటాను ఒక మాట చెప్పాడు ఆయన. ఏం మాట చెప్పినాడంటే, యెహోవా మాకు తోడై ఉండని ఎడల మనుషులు మమ్మల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉందురు. చూడండి ఆ మాటలు. 4వ వచనం, మనం ఎన్నో వచనం? 3వ వచనం చదవండి. యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణంతోనే మింగివేశాడు. ప్రాణంతోనే మనుషులు అలాంటి స్వభావం కలవాలంట. ఎట్లాంటి వాళ్ళంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఆ మాట చూపించినాను. మన స్వభావమే తోడేలు స్వభావం. ఓ సంఘంలో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, సంఘ పెద్ద ఆయన, పేరు చెప్తే అంత మంచిగా ఉండదు, ఎప్పటికైనా వినొచ్చు. ఆయన ఏమన్నాడంటే, ఆ కష్టాలు ఇబ్బందులు నేను పడతా ఉంటే అన్నాడు, అన్నా మీరు గొర్రెలు, దేవుడు ఏమన్నాడంటే గొర్రెలను తోడేలు మొదలు పంపుతానన్నాడు, కాబట్టి ఇవన్నీ మామూలు ఎన్నా అన్నాడు. నేనన్నాను, అయితే నువ్వు తోడేలువా అని అడిగినాను. అనేసరికి ఆయన కాలింది. ఏనా నన్ను తోడేలు అంటున్నావు అంటే నువ్వు అనేదే కదా. అంటే మానవ యొక్క స్వభావం, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు వేషధారణకి
ఇప్పుడు ఇలాంటి మనల్ని ప్రేమించి దేవుడు కరుణించి దేవుడు తన కృపనిచ్చి మనకు రావాల్సినటువంటి దీవెనల చొప్పున దీవించినాడు. దీవించిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే యెరికో అనే పట్టణం. యెరికో శపించబడింది కదా. యెరికో ఏం చేయబడింది? శపించబడింది. కానీ దానికి ఒక మధురమైన పేరు. యెరికో ఖర్జూరపు చెట్లు గల ఊరు. అంటే నీతికి సదృశ్యం. దేనికి సదృశ్యం? మనం పాట పాడతాం కదా. ఏం పాట పాడతాం? ఖర్జూరపు చెట్లు వలె మువ్వవేదురు కదా. నీతిమంతులు అట్లా యేసును నమ్మిన వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులవుతారు. అంటే అర్థం ఏమంటే నీతికి సాదృశ్యం. ఒకప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు అవినీతికి, క్రూరత్వానికి, చెడుతనానికి సంకేతంగా జీవించిన మనల్ని నీతిమంతులుగా చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎట్లా చేసినాడు? ఉచితంగా. భూలోకంలో ఏది కొనినా, ఏం చేసినా, ఎంత కష్టపడినా మనం ఏం చేస్తామంటే క్రయధనం లేనిదే ఏది రాదు. క్రయధనం లేనిదే ఏది రాదు. క్రయధనం చెల్లించాలా. ఇక్కడ చూడండి, నన్ను చూడండి. క్రయధనము చూడించాలి. మీరు ఎంటికలు ఎట్లా పెంచుకుంటున్నారు? ఎంటికలు పెంచుకుంటే కళ్ళు లోపల పోతాయి, తొందరగా పట్టినెత్తి వస్తుంది. అర్థమైందే మీకు? మా ఇంట్లో మా చిన్న తమ్ముడు ఎంటికలు పెంచుకున్నాడు, ఇటువరకు పోయింది. మూడో ఆయన ఎంటికలు పెంచుకున్నాడు, ఇటువరకు పోయింది. మా తమ్ముళ్ళంతా అంటారు మా అన్న ముసలోడు ఎప్పుడవుతాడు అంటున్నారు. 47 ఏళ్ళు వచ్చినాయి, మా ఆయన ముసలోడు కాలేదంటే అది కూడా రహస్యమే. అర్థమైందే? ఉదాహరణ. మీరేం ఫీల్ కాకండి, ఉన్న సత్యం మీరేమోని అనుకోండి. తర్వాత నన్ను తిట్టుకునే బరలేదు, సత్యం చెప్పాలి కదా. చెప్పకపోతే నేను దేవునికి లెక్క చెప్పాలి. మన జానన్నలు అక్కడ పీజీ చేసినాడు. అంగడిగా నిలవన్నాము. ఆ పిల్లోని పిలిచి ఏమంటున్నాడంటే, ఏ బాబు ఏం కావాలా నీకే అన్నాడు. పీజీ చేసిన ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఏమని వస్తాడు. ఏం బాబు ఏం కావాలన్నాడు. ఇట్లా అన్నాడు ఆయన. ఏం కావాలా బాబు అంటే, నాకు పలానా వస్తువు కావాలంటే ఇచ్చిన. నన్ను అక్కడ నిలబడినాను వెనక. సార్ మీకు ఏం కావాలన్నాడు. చూడు, ఈయనేమో సార్ అనే, సార్నేమో బాబు అనే. మన విషయం ఏంటంటే మనం ఎంతగా నీటుకుంటామో, మన వస్త్రధారణ కానీ, మన తల కానీ మనల్ని చూసే. ఓ పిల్లోడికి సంబంధం చూడమని నాకు ఫోటోలు మా సంఘంలో పెడుతున్నారు. వానికి 3 ఏళ్ళ నుండి బుడుకుతున్నా, అమ్మాయి దొరకడంలే. ఏం కారణం అంటే వాడు జుట్టు పెంచినాడు. వాడు ఫోటో పెట్టినైనా నీట్గా అంటే ఇట్లు తిరిగి పెడతాడు. ఇక్కడ ఈ చెంప ఇగిలిచ్చి పెడతాడు, ఇట్లా అనుకొని పెడతాడు. ఏంది? కానీ మీరు చాలా మంచోళ్ళని, నేను చాలా మంచోళ్ళ దగ్గర ఎదుగుతున్నారయ్యా, మీరు ఎంత అదృష్టవంతులు. ఇది కూడా చెప్పేటోళ్ళు లేరు. ఎటనా చావండి అనేటోళ్ళు ఉన్నారు. మీరు మంచోళ్ళ దగ్గర ఎదుగుతున్నారంటే చాలా గొప్ప సంగతి ఇది. వీళ్ళు బతుకున్నాగానే మీరు చాలా నేర్చుకోవాలా, లేకపోతే ఎండిపోతారు. బుద్ధి చెప్పు వాళ్ళు అనేకులు మనకు అవసరం. వాళ్ళు ఇంకా హెచ్చించాలి మనం, అది తెలుసుకోండి. సరే, ఇప్పుడు మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యెరికో నీతిని గురించి మాట్లాడుతుంది. నీతి ఉచితమైన రక్షణ, ఉచితం, క్రయధనం లేకుండా ఇచ్చాడు, నీతిమంతులుగా చేశాడు. ప్రభు మనల్ని ప్రేమించినాడు, తన ప్రాణం పెట్టినాడు. ఇదంతా అయిన తర్వాత తన రాజ్య వారసులుగా చేశాడు. అందుకని ఆ పాట పాడడానికి కారణం ఏంటంటే, ఈ భూమిపై వింతైన జనం. మనం ఈ లోకంలోనే వింతగా జీవించాలంట. అందరూ అంటుంటారు కదా, మీరేమైనా పైనుండి ఊడిపోయినారో, ఎంత ప్రత్యేకత అంటుంటారు మన బంధువులు, రక్త సంబంధులు కదా. మా భార్యను చూసినప్పుడు, మా సేవకురాలను చూసినప్పుడు అంటారు వాళ్ళు, మా ఇంట్లోనే మా జేజమ్మంగా ఉంది, 115 సంవత్సరాలు గట్టిగా ఉంది, ఒక పండు ఊడిపోలే, జుట్టు అంటుంది.
ఆ? అంటే మనం వింతగా కనపడతాం. లోకానికి ఎట్లా కనపడతాం? వింతగా. ఈ భూమిపై మనం వింతైన జనం. ఎందుకంటే తన పరిశుద్ధులకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అలాగన ప్రభు మనకు రక్షణ ఇచ్చినాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. రెండవది, ఎరుకోని గురించి ఏం మాట్లాడుతుందంటే సువాసన గురించి మాట్లాడుతుంది. ఎరుకో ఏం గురించి మాట్లాడుతుంది? సువాసన. అంటే ఏంటి సువాసన అంటే? టెస్ట్ మనీ కదా, మన సాక్ష్యం. ఏముండాలి మనిషికి? సాక్ష్యం. నీ సాక్ష్యం బట్టి లోకంలో నీకు విలువిస్తుంది, అంతే కదా. నీ సాక్ష్యం బట్టి ఎదుటోడు నీకు గౌరవిస్తారు. నీ పరిశుద్ధతను బట్టి, నీ టాలెంట్ని బట్టి, ఇంకా చెప్పాలంటే నీకున్నటువంటి ఏమంటారు దాన్ని, ఒక రోషంగా ఒక పద్ధతిగా ఎదిగిన వ్యక్తికి, ఒక క్రమమైన జీవితం జీవించే వ్యక్తికి ఈ లోకమంతా దాసోహం అవుతుంది, తెలుసా. అందుకనే రెండవది ఏం చెప్తున్నాడంటే దేవుడు, సాక్ష్యం ఉండాలి. ఏముండాలి? అందుకనే వారి జీవితంలో బెన్యామీనులు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు, కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. మన ముసలోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏం సంపాదించుకోవాలంటే మొట్టమొదటిది సాక్ష్యం. అందుకనే నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యం ఏది? సువాసన. అందుకనే మనం చదువుతాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. కాబట్టి మన కొరకు ఏం చేసినాడంట? పరిమళ వాసనగా మనం ఉండడానికి, అంటే మంచి సాక్ష్యం గల ప్రజలుగా ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడు. సువాసన కలిగినటువంటి ఇల్లుగా మనం మార్చబడాలి. ఈ దినాల్లో చూస్తే ఏ మనుషునిలో సాక్ష్యము కనబడదు, ఏ మనుషునిలో సాక్ష్యం కనబడదు. మన సాక్ష్యం బట్టి మన పిల్లలు కానీ, మన సాక్ష్యం బట్టి మన కుటుంబం కానీ దానివల్ల ఎంత నష్టం తెలుసా మీకు? మా దినాలలో ఒక ఆయన సంఘ పెద్ద ఉండే, ఆయన పేరు మంచిది చెప్పకూడదు, కానీ ఆయన ఏం చేసేవాడంటే చాలా మంచి ఆత్మీయుడు. ఆయన మంచి ప్రిన్సిపాల్, మంచి ఆత్మీయుడే. ఇంట్లోనే ఏమని అడగదు, ఇంట్లోనే ఆయమ్మ ప్రిన్సిపాల్, ఆయమ్మ అంగన్వాడీ టీచరు. అయితే ఆయమ్మ ఏం చెప్తే ఈయన అదే చేయాల, లేకపోతే మన పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారణం ఏం తెలుసా? కుటుంబ ప్రార్థన లేకపోతే చెడిపోతారు. మరి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. నా కొడుకు లోబడలే, నా బిడ్డ లోబడలే అంటే నువ్వు కుటుంబ ప్రార్థన కలిగి ఉండలేవు, అంతే. ప్రార్థన చేయడం నేర్పించలేదు, వాక్యం చదవడం నేర్పించలేదు. నీ పిల్లలు భ్రష్టులు కావడానికి కూడా ముఖ్య కారణం అది. మనం భ్రష్టులు కావడానికి కూడా అదే కారణం, కుటుంబాలు చెడిపోవడానికి కూడా అదే కారణం. అందుకని దేవుని పిల్లలైనటువంటి మనం అది కలిగి ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఆయన జీవితంలో ఏమైంది తెలుసా? పిల్లలు చదివించినాడు, 2 బిడ్డలు 1 కొడుకు, 2 బిడ్డలు 1 కొడుకు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ అబ్బాయి పెద్దోడు, వాడు మంచిగా నటించినాడు కొంతకాలం. నేను చెప్పినానయ్యా, నువ్వు వేరే డినామినేషన్ వాళ్ళు నమ్మొద్దయ్యా, నీ కొడుకు పెళ్ళి అటు చేయొద్దు. పేద పాప అయినా, పిల్లోడు ఎంబీబీఎస్ చేసినాడు, పేద పాప అయినా మన పాపం చేసుకోయా, మన సవాసం పాపం చేసుకోయా అని చెప్తే, ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం ఆలోచన చేస్తారు? వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు, అవతల ఉద్యోగస్తుడు అయితే చాలు, మనం బాగా బతుకుతాం అనుకుంటాం కదా. ఇప్పుడు పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి షరతులు పెట్టింది. నా భర్త ఉండేది ఒకడే, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినావో అవన్నీ నా పేరు మీద రాపిస్తేనే నేను సంసారానికి వస్తానని తీర్మానం చేసింది. అమ్మాయి కూడా ఎంబీబీఎస్ఏ,
చాలా చక్కగా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్లు మంచి డాక్టర్లే మంచి హాస్పిటల్ పెట్టుకొని బతారని ఈయన ప్లాన్ వేసినాడు. ఏదో ఏమైనప్పటికీ గొడవలైనాయి, సమస్యలైనాయి. ఒక కొడుకు పుట్టినాడు. ఈ భారీ టార్చర్ తట్టుకోలేక వాడు లోకంలోకి పోయినాడు. వాడు లోకంలోకి పోయిన తర్వాత వాడు ఏం చేసినాడు, ఈ స్నేహితులు ఆ స్నేహితులు ఎత్తగొడతారు కదా, ఎత్తగొడితే 60 లక్షలు అప్పు చేసినాడు ఎంజాయ్కి. ఎన్ని లక్షలు? 60 లక్షలు. మనము బయట గెలిస్తే, ఇంట్లో ఓడిపోయి బయట గెలిచినాం అనుకోండి, బయట గెలిస్తే ఇంట్లో ఓడిపోతాం, ఇంట్లోని గెలిచి బయట గెలిచాల. లేకపోతే ఏమంటారు, పులిపిటి మీద ఎక్కితే ముందు అయ్యప్ప వాళ్ళ ఇంట్లో చెప్పుకోమని. ఇప్పుడు మా ఉదాహరణకి దానిలానే ఉన్నాడు, వాళ్ళ మనవళ్ళు కొడుకులు ఉంటారు అనుకోండి ఉదాహరణకి. మరి ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, నేనేమో ఆయన అడగలేదు. వాళ్ళు సరిగ్గా జీవించలేదనుకో ఎవరినంటారు? ఎవరినంటారు? ఆయన్ని అంటారు కదా. ఆయన మనవళ్ళకి చెప్పుకోమని ఫస్ట్ అంటారు. తర్వాత ఏమంటారు, సంసోన్ అని అన్నాడు, ఆయన పిల్లలు సరిగా లేరనుకో ఎవరినంటారు? ఇప్పుడు నా పిల్లలే ఉన్నారనుకో, నా పిల్లలు సరిగా లేకుంటే ఎవరిని అంటారు? అప్పుడు నేనేమను, ప్రభువా నేను కుటుంబంలో ఓడిపోయినాను. ఇలాగ నా ఒక తండ్రి నాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడు. ఆయన ఏమనంటే, నికోదేం చాలా నష్టపోయినాను. నికోదేం అంటే అబద్ధం చెప్తు కదా అంకుల్ ఇంటివి అంటే, ఎంతో ఘోరం నష్టం. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళిద్దరు ఇడిపోయినారు. పిల్లని తీసుకొని పోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఆ పిల్లోని కోసం ఉన్నారు. ఇప్పుడు మా నాయన మా అమ్మ చేసినటువంటి ఇన్ని రోజులు 3 ఏళ్ళు మతం ఉన్నారు కదా, ఇప్పుడు భర్త తిరిగి వచ్చినాడు చేసినారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే, అమ్మాయి నెలకు 1 లక్ష రూపాయలు అక్కడ 3 ఏళ్ళకి మా అమ్మకి మా నాయనకి ఎంత అవుతుందో అంత డబ్బు ఇచ్చి నాకు అటుకు రాని చెప్పింది ఆమె. నన్ను తీసుకొని పోని చెప్పి. ఇవన్నీ అయ్యేటివే పోయేటివే. ఇది ఒక సమస్య. పెద్ద పాప ఏం చేసిందంటే, బీటెక్లో చదువుతప్పుడు ఒక ఆయన ప్రేమించింది. వాడు కురువల పిల్లోడు, వాడికి రక్షణ లేదు, మారు మనసు లేదు. వాడు ఇంత పొడుగు బొట్టు పెట్టుకుంటాడు. అమ్మా ఇది ఇట్టమ్మా ఇది పద్ధతి కాదమ్మా అని చెప్పి చూసినాడు. ఆమె అనేది, ఎవడు పరిశుద్ధులు ఉన్నారు ఎబ్రోన్లో అని చెప్పిందంట. ఒకరిని చూపి, నాకు సాక్ష్యం ఉన్న ఒకరిని చూపి, ఆ గొడవలు ఆ సమస్యలు చూపి ఆనిందంట. భయపడిపోయినారు. ఎటేమైనా సుమారుగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆపినాడు, మనసు మారలే. ఇంకా ఏడవై పెళ్లి చేసినారు. ఇప్పుడు చిన్న పాప ఉంది. ఆ పాపకి లోపల బాగున్నోడు కావాలంట, బయట బాగున్నోడు కావాలంట. ఎవరు బాగున్నోళ్ళు? లోపల బాగున్నోళ్ళు, బయట బాగుండాలా, మళ్ళీ ఉద్యోగం ఉండాలి. ఇవన్నీ మనం కోరుకుంటే అన్నీ వస్తాయి, రావు. కాబట్టి ఎందుకు ఇట్లా అవుతుంది మన జీవితాలు? ఎందుకు మన జీవితాలు ఇలా సాక్ష్యం కోల్పోతున్నాం? సువాసనగా ఉండవలసిన వాళ్ళము, మంచి సాక్ష్యం కలిగినట్టు ఉండవలసిన మనము మన జీవితాలలో నష్టపోవడానికి కారణం ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో సరిగా లేకపోవడమే. అందుకనే చూడండి, కొన్ని మాటలు చూపిస్తాను. రండి దేవుని వాక్యంలో నుండి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 చదవండి. రమ్యమైనదని నీళ్ళు మంచివి కా. పట్టణం ఏమో చాలా బాగుంది, ఏమి లేదంట, నీళ్ళు మంచివి కా. మంచివన్నా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనుషులు మంచోళ్ళు కాదు. ఉద్యోగం బట్టి దేని బట్టో మనకు కీర్తి రాదు, మనసును బట్టి. నేను ఒకటి చెప్తాను, కొంతమందికి ఉద్యోగాలు అంటే నేను చెప్తాను, మనిషి మంచోడైతే చాలయ్యా, తన భార్యను బతికించుకుంటే చాలని చెప్తాను నేను. తల్లిదండ్రులుగా ఏ తల్లిదండ్రులు అయినా మంచి ఆలోచన చేయడం మంచిదే, ఉద్యోగస్తులు అది అని. కానీ అదే సమయంలో అక్కడ వాడు ఎట్లాంటి వాడు అనేది మనకు తెలియదు కదా. హృదయం మంచిదైతే చాలు. పేదవాడు అదంతా అనవసరం. పేదతనంలో ఉంటే నలిగిపోయి ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన వానికి ఆ బాధలు ఆ కష్టాలు తెలుస్తాయి, జీవితం ఏందో తెలుస్తుంది. సుఖపడిన వ్యక్తికి ఏం తెలియదు, ఏం తెలియదు. అందుకనే ఊరు మంచిదే కానీ ఏం లేదు, నీళ్ళు మంచివి కాదు. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు ఈ దినం, నువ్వు మంచోడువే చూసేదానికి, నీ అంతరంగము బయటికి ఏం బాగున్నావు, దేవుని బిడ్డ వలె ఉన్నావు, నీతిగా ఉన్నట్టుగానే బైబిల్ పట్టుకొస్తున్నావు, అంతరంగం ఏమైంది?
నీ అంతరంగం చెడిపోయింది, అంతరంగం ప్రభుకి ఇష్టంగా లేదు. అందుకనే ఈ ఒప్పుకోలు ప్రార్థనలో నీ అంతరంగమును చూసి దేవునికి కదా, నీ అంతరంగంలో. అందుకనే సామెతల గ్రంథంలో మనం చదువుతాం 28వ అధ్యాయం అనుకుంటా కదా, ఏం రాయబడింది? 29:13 ఏం రాయబడింది? అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. అతిక్రమములు దేవుని వాక్యమునకు అవిధేయులమైన నీళ్లు మంచివి కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇంకేమన్నాడు? నీళ్లు మంచివి కావు, అందుచేత ఈ భూమి నిస్సారమైనది. అరే ఏంది ఈ విషయము? ఆత్మీయ జీవితంలో సత్తవు లేనివాడుగా, ఆత్మజీవితంలో సాక్ష్యం లేనివాడుగా ఈనాడు మనం అయిపోయినాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సాక్ష్యం ఎట్లుంది? దేవుడు మనకంటే ముందుగా చూసేది మన అంతరంగాన్ని చూస్తాడు, మన సాక్ష్యమును చూస్తాడు. మనం ఎలా ఉన్నాము అనేది ప్రాముఖ్యత. ఇంటి పక్కల వాళ్ళతో ఎలా ఉన్నాం కదా, మనం ఉద్యోగం చేసే కాడ ఎట్లున్నాం, మనం పని చేసే దగ్గర ఎట్లున్నాం, సాక్ష్యంగా పడుకోవాలి. యోసేపును చూసినప్పుడు ఆయన సాక్ష్యం ఎంతో గొప్పది. ఆయన మీద మోపబడిన నేరములలో ఒకటైనను కనపడలేదు ఎవరికి కదా, కనపడిందే? కనపడలేదు. ఎక్కడ పోయినా దేవుడు ఆయనకు తోడు ఉండటం చూశారు. అంటే మంచి సాక్ష్యం. అరే పిల్లోడు చాలా మంచోడే, తప్పు చేసేవాడు ఈ వ్యక్తి అట్లా చేసినాడంటే మేము నమ్మడంలే, ఆశ్చర్యం కలిగించినాడు. కాబట్టి భూమి నిస్సారమైంది. నీళ్ళు మంచివి లేకుంటే ఏమవుతుంది? ఆత్మీయ జీవితం ఏమవుతుంది చెప్పండి? సాక్ష్యం కోల్పోయే వారంగా ఉంటాం. అందుకనే ఊరు మంచిదే కానీ ఇక్కడ కింద రాయబడింది, అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇక దీని వలన మరణమున కలగకపోవును, భూమి నిసారంగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైనది. ప్రభు బాగు చేయాలి మనల్ని. ప్రభు బాగు చేయాలంటే ఉప్పు వాక్యానికి సాదృశ్యం, పవిత్రతకు సాదృశ్యం, శుద్ధికి సాదృశ్యం. ఉప్పు దేనికి ఉపయోగిస్తారు? చెడిపోకుండా ఉండడానికి, పవిత్రతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. ప్రభు చేతుల్లోకి అప్పగించబడదాం. ఎలీషా ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభు చేతులకు, ప్రభు నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నిస్సారమైనటువంటి నేను, మంచివాడుగా లేని నన్ను ప్రభు నీ చేతిలోనికి, నీ వాక్యం అనే ఉప్పుతో నా జీవితంను మార్చు. ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను మంచివాణ్ణి కాదు, మంచిదాన్ని కాదు, నా ఆలోచన, నా తలంపులు అన్నీ నీకు ఆయస్కరమైనవే అని మనం చెప్పగలమా? చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టునంట. ఏం కొట్టును? చెడు వాసన కొట్టును. బుక్కవాని తైలం. ఏంది బుక్కవాడంటే? బుక్కవాడంటే ఎవరు? ఇంతకుముందే చెప్పాను అనుకుంటా. బుక్కవాడంటే ఎవరు? అత్తర సాయిబ్ అని, అత్తరమ్మేటోడని. అత్తర అనుకుంటూ వస్తాడు. వాడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంట? మూత తెరుస్తాడంట. వచ్చినాడు అత్తర సాయిబు మన లైన్కి. అత్తరు వచ్చిందని చెప్పేసి అందరూ కొనుక్కోవడానికి వస్తారు. ఇప్పుడు వీడు అత్తర వాసన రావడానికి తెలిసినాడు కానీ మూత మూయడం మర్చిపోయినాడు. అందులోనికి ఏం పోయినాయంట? ఈగలు పోయినాయి. ఈ ఈగలు చూసుకోవాలి కదా. వీడు అమ్మే సంతోషంలో దాన్ని మూసేసినాడు. మూసేసిన తర్వాత ఇంకొక పక్కకు లైన్ పోయినాడు. అక్కడ మూత తెరిస్తే ఏం వాసన వచ్చింది? చెడ్డ వాసన. ఇది సాక్ష్యం. ఇంట్లో సాక్ష్యము, బయట సాక్ష్యము, అంతరంగ సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకని యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది.
4వ అధ్యాయం 7-9 వరకు. వారు యోర్దాను నది దాటిన తర్వాత 12 రాళ్ళు తీసుకొని వచ్చి పాతమన్నాడు. ఎక్కడ? యోర్దాను నదిలో. ఎందుకు? ఇప్పుడు అవి దాటి వచ్చినాము కదా, దాటి వచ్చిన సంగతి ఎవరికైనా తెలియాలంటే రాళ్ళు ఎప్పుడైనా రాళ్ళు తట్టుకొని కింద పడరు. రెండవది, ఒకవేళ రాయి వాతిని ఇక్కడ రాయి ఉందనే సంగతి ఎవరికి తెలుస్తుంది? ఇది ఎవరికి తెలియదు. అయినప్పటికీ యెహోషువ అన్నాడు 12 రాళ్ళ బాతం. ఇదేం మాట్లాడుతుందంటే అంతరంగ సాక్షి. దేవుడు మూత తెరుస్తాడు. నువ్వు సువాసన గల వ్యక్తివా, దుర్వాసన గల వ్యక్తివా, నిన్ను బట్టి నీ సాక్ష్యము, నీ వాసనను బట్టి సాక్ష్యం. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఎరుకో సువాసన గల ఇల్లు ఇప్పుడు ఏమైందంటే నీళ్లు మంచివి నిస్సారంలోనికి వచ్చేసింది, సారం కూలిపోయింది. అయితే ప్రభు కరుణించినాడు. అప్పగించుకున్నారు వాళ్ళు. బెన్యామీనీయులు ఏం చేసినారు? అప్పగించుకున్నారు. ప్రభుకు అప్పగించుకొని ప్రభు కరుణించినాడు, మంచివిగా చేశాడు. దేవుడు కార్యం చేయగా తిప్పివేయగలవాడు ఎవరు లేరు. కరుణించే దేవుడు. అందుకని ఇప్పుడు అంతరంగ సాక్ష్యం మనకు చాలా అవసరం. బయటికి కనపడే సాక్ష్యం కంటే అంతరంగ సాక్ష్యం ప్రాముఖ్యత. కాబట్టి కొంతమంది సాక్ష్యం ఎట్లుంటుంది? మనస్సాక్షి సరిగా ఉండాలా. ఏముండాలా? మనస్సాక్షి అంటాం మనముగా. మనస్సాక్షి లోపల కూడా ఉంటాడు, ఎప్పుడు గద్దిస్తుంటాడు మనల్ని కదా. ఇది తప్ప, రైటా, ఇది రైటా, ఇది తప్ప. మనం ఏం చేసినా కూడా మనల్ని గద్దించేటువంటి వ్యక్తి ఉన్నాడు. అయినా మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? దాన్ని చంపేస్తామంట. నువ్వు చెప్పొద్దు, నాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకొని మౌనంగా ఉండని చెప్తాదనమాట. మనం దాన్ని చంపేస్తామంట. మనస్సాక్షిని ఏం చేస్తాం? చంపేస్తాం. అందుకనే వారు మనస్సాక్షి వాత వేయబడింది. వాత వేయబడిందంటే మనస్సాక్షి వాత వేయబడడం అంటే ఊరిలో మనకు తెలుసు కదా, మంద కూడా పల్లెటూరే కదా. ఊరిలో ఏం చేస్తారు రైతులు? ఎద్దులు నాగేలు దున్నేటప్పుడు, గుంటకు దున్నేటప్పుడు, లేకుంటే గడ్డి తీసుకొని బండి మీద వేసుకొచ్చేటప్పుడు పొరపాటున కాలు గట్టిగా ఏదైనా కాలు జారి ఒక గుంటలో పడినా, లేదు ఒక ఏదైనా రాగి తట్టుకున్నా వెంటనే దానికి తుంటి నరం పట్టేస్తుంది. అప్పటి నుండి చక్కగా నడదు. ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? కాలు అందరికి తెలిసిపోతుంది. ఏమని? దీన్ని తుంటి నరం పట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి వైద్యం చేయాలి. ఎక్కడ తీసుకోవాలా? వడ్రంగి వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి. వడ్రంగి వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఒక పెద్ద రింగును ఎర్రగా కాల్చి ఈ 3 కాళ్ళు పండబెట్టి కట్టేస్తాడు. 3 కాళ్ళే, ఈ కాళ్ళు ఒకటి వదిలేస్తాడు. ఏ కాళ్ళని? ఈ కాళ్ళని మాత్రం వదిలేస్తాడు. ఇప్పుడు ఆ కాలు 3 కాళ్ళు కట్టితే ఇది కాలు ఎత్తలేదు, కాలుతో ఎదిలేదు కాబట్టి 3 కాళ్ళు కట్టేస్తాడు. కరెక్ట్ దాని యొక్క నరమును చూసి ఆడ కాలుస్తాడు. కాలు కానీ ఆ నొప్పికి తట్టుకోలేక కాలును ఇదిలి కొడుతుంది అనమాట. ఇదిలి కొట్టినప్పుడు నరం ఏమవుతుంది? చక్కగా వస్తుంది. అప్పుడు చూడండి, అది ఎక్కడైతే దాన్ని వాత పెట్టినాడో ఆ వాత దగ్గర ఏముండదు, ఏం రాదు, వెంట్రుకలు రావు, జీవితాంతం అది ఏముంటుంది? గుర్తు. వాత వేయబడిన ఎద్దు అని చెప్తాం. ఎందుకు వాత వేసినాడు? ఎందుకు చెప్పండి? ఎందుకు? నరము పట్టింది. దాని మీద ఎన్ని తిప్పలు పడినా కూడా ఎంటికలు రావు, ఏమి రావు, అదటనే కనపడుతుంది. మనస్సాక్షిని చంపివేసేవాడు కూడా అలాగనే ప్రజలకు కనపడుతుందంట, దేవునికి కూడా అట్లనే కనపడుతుందంట. ఈనాడు మనస్సాక్షిని చంపివేయద్దు. మనస్సాక్షిని గద్దించినప్పుడు సరి చేసుకుంటే చాలా మంచిది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అపొస్తలుడైన పౌలు, అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం, 23వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి నాన్న. కేవలం నేను మంచి మనస్సాక్షి గలవాడిని,
దేవుని ఎదుట నడుచుకున్నాను. మంచి మనస్సాక్షి. ఎవరైనా చెప్పగలం అట్లా? అది రోషం గల వ్యక్తి మాత్రమే చెప్పగలడు, అందరూ చెప్పలేం. కేవలం నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో జీవించినాను. ఇప్పుడు 24వ అధ్యాయం చదవండి. 24వ అధ్యాయము 16వ వచనం. నేనును చూడండి, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషులు ఎదుట ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకున్నాడంట. అభ్యాసం అంటే ప్రాక్టీస్, అలవాటు చేసుకోవాలి. అది మనం కష్టం అనిపిస్తుంది కదా. ఈ విధమున నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి, మనం దేవుని ఎదుట సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించిందని. ఎవరైనా గాయ అనేటువంటి వ్యక్తి, బాధ్యత గల సోదరుడు. ఇప్పుడు అపోస్తుడైన యోహానికి ఏం చెప్తున్నారంట? అయ్యా పలానూరులో గాయ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా మంచివాడు, మంచి సాక్ష్యం ఉంది. ఏముంది చెప్పండి? మంచి సాక్ష్యం ఉంది. ఆ మాట చెప్పగానే ఈయన రాస్తున్నాడు ఏమని? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇంకా వర్ధిల్లాల, అన్ని విషయములు వర్ధిల్లినాడు. అబ్రహాం అన్ని విషయములలో వర్ధిల్లినాడు, ఇసాక్ అన్ని విషయములలో వర్ధిల్లినాడు, గాయ అన్ని విషయములలో వర్ధిల్లాడు. ఇప్పుడు అంతేకాదు, అన్ని విషయంలోనే కాదు, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనొచ్చు. అంటే సత్యం ఇక్కడ ఏమన్నాడంటే సత్యములో కదా, సత్యములో నిలిచున్నాడు. తర్వాత నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఇంతకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఆయన గురించి మంచి సాక్ష్యం విన్నాడు ఆయన. అందును బట్టి ఈయన ఏమవుతున్నాడంట? సంతోషపడుతున్నాడు. నా ఆత్మకు ఆనందం ఉంది. ఇంతకంటే నా పిల్లలు ఇంకా ఏం కోరుకుంటున్నాను నేను? నా పిల్లలు ఉన్నతమైన స్థానం, ఆత్మీయ జీవితంలో మంచి సాక్ష్యము, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. ఇది గొప్ప సాక్ష్యం. తర్వాత ఇంకొక ఆయన కూడా నిలబడ్డాడు. చూడండి, ఇదే అధ్యాయంలోనే 12వ వచనం చదవండి. దెమెత్రియను అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా
అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం. కాబట్టి నాడు నీవు నేను ఎరుకోలోనికి వచ్చినాం. బెన్యామీను ఇలాగ ఆశీర్వదించబడి చివరికి సత్యంలో నిలబడగలిగాడు. తోడేలు స్వభావం మార్చబడింది. సాక్ష్యం సంపాదించుకోవడానికి నిలబడ్డాడు. ఒత్తుకు పడిపోతాడు, ఒత్తుకు నిలబడతాడు. వీటి మీదే ఉంటుంది వర్తమానం అంతా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఎరుకోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సువాసన గల ఇల్లు, నీతి గల ఇల్లు, మంచి సాక్ష్యం కలిగిన ఇల్లు. ఇది బెన్యామీనులకు దేవుడిచ్చాడు. ఇంకోటి ఆధిక్యత ఏం తెలుసా చెప్పండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఎరుకో పట్టణం గుండా వెళ్ళుచుండగా అనే మాట రాయబడింది కదా. ఏం వెళ్తున్నాడంట? ఎవరు కనపడినాడు? జక్కయ్య కనపడినాడు. అక్కడ ఏం కనపడుతుందంటే క్షమాపణ పొందినటువంటి జక్కయ్యని చూస్తాం కదా. తన పాపములు విడిచిపెట్టి ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను అన్యాయస్తుని, ఇక ముందు నా జీవితం ఎవరినన్నా అడుగు ప్రభువా, నేను అన్యాయస్తుని, నా సాక్ష్యం అది. అయితే ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను నీ పాదం ఎదుట. నా జీవితంలో నా సాక్ష్యమును బట్టి నేను చెప్పేది ఏంటంటే అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే మనకి 4 గంటలుగా చెల్లించి. చాలామంది అనుకుని ఉండొచ్చు కదా మనలాంటి తెలివి ఎక్కువ వాళ్ళు, అరే రే రే ఇట్లా మారతాడని తెలిసింటే నేను ఎక్కువ ఇచ్చిందేవాన్ని, ఓ 10,000 ఇచ్చింటే ఇప్పుడు నాకు ఎంత వచ్చేది చెప్పండి? ఎంత వచ్చేది? 50,000 ఇంకంతా కలిపి, దీంతో కలిపి 50,000 వచ్చేది. ఎంత మిస్ అయిపోతుంది అనుకుని ఉంటాం కదా. 4 గంటలు చేయలేదు. అది తీర్మానం గురించి మాట్లాడుతుంది, క్షమాపణ గురించి మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. ఎరుకోలోకి వచ్చాడు, అట్లా కట్టాడు కదా. రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎవడైనాను యెహోషువలో ఒక మాట అన్నాడు, ఎవడైనాను ఎరుకోను కట్ట పూనుకునేడలా ఇల్లు వాకిలి నిలబెడితే ఏమవుతుందంట? ఏమవుతాడు? జ్యేష్ఠ కొడుకు చచ్చిపోతాడు. తర్వాత స్తంభాలు నిలబెడితే ఏమవుతాడంట? చెప్పండి. కనిష్ఠుడు. దేవుడు తన కనిష్ఠుడైన ముద్దు కుమారుడైన ఎరుకలో జక్కయ్యను ప్రేమించి క్షమించిందాన, అది కూడా ఒక భాగము, యేసు ప్రభు వారిని మరణానికి అప్పగించాడు. ఆయన జక్కయ్య కొరకు ప్రాణం పెట్టడానికి త్యాగం చేశాడు. జక్కయ్యను సంపాదించుకోగలిగాడు. జక్కయ్య సాక్ష్యం నిలబెట్టగలిగాడు. జక్కయ్యను క్షమించగలిగాడు. ఆయన శిలువ మరణం పొందుతూ వచ్చాడు. ఇప్పుడు ఎరుకోలో నువ్వు నేను ఉన్నాము. ప్రభువు నిన్ను ఎరుకో కిందికి తీసుకొచ్చాడు. మొట్టమొదటిది మనల్ని నీతిమంతులుగా చేశాడు. రెండవది చెప్పండి, మన సాక్ష్యమును సంపాదించేటట్టుగా చేశాడు. మనం అంతరంగంలో సరైన వాళ్ళం కాదు, బయటికి సరైన వాళ్ళము కాదు, సాక్ష్యం పోగొట్టుకున్న వాళ్ళు. ఇదిగో దెమెత్రి వలె, గాయి వలె దేవుడు నిన్ను నన్ను సరిచేయబడి చక్కజేయబడిన తర్వాత వాళ్ళ వలె సత్యమును అనుసరించిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత మూడవదిగా 4వది ఏం చేస్తున్నాడు? సరే, మూడవదిగా ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నాకు దేవుడు క్షమాపణ ఇచ్చినాడు కనుక యోగ్యంగా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. సిగ్గుపడద్దు. మన సాక్ష్యం గురించి మనం పశ్చాత్తాపడదాం. పౌలు అన్నాడు, నేను మనుషులు ఎదుట దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిని అన్నాను, నిర్దోషమైన మనస్సాక్షి. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి మనస్సాక్షి వాత వేయద్దు, అది కనపడుతుంది, దేవుడు చూస్తాడు. చంపివేయద్దు, చంపివేస్తే దుఃఖపడతాడంట కదా. 30వ అధ్యాయంలో రాయబడింది కదా. ఏం రాయబడింది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఒకవేళ దుఃఖం చేస్తే ఆ దేవుడు మనతో యుద్ధం చేస్తాడంట. యెషయా గ్రంథం ఆ మాట కూడా చదివి ముగిస్తాను. 10వ వచనం 64వ అధ్యాయం చూడండి. 63 యెషయా గ్రంథం 10వ వచనం చదవండి.
10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయన. కాబట్టి నీ జీవితంలో శ్రమలకి నువ్వు అప్పగించబడాలి. దేవుడే నీతో యుద్ధం చేస్తాడు. లేకపోతే అందుకనే ప్రభు మన పక్షం ఉండగా మనకు విరోధి లేడు. మరి దేవుడు విరోధి అయితే మన పక్షాన ఉండేది ఎవరు? దేవుడే మనకు విరోధి అయితే మన పక్షాన ఉండేది ఎవరు లేరు. ఇంకా మనం దిక్కులేని వాళ్ళం అయిపోతాం. అందుకని ఆశారాజు అన్నాడు, మేము దిక్కులేని వారు, ప్రభువా నీవే మా దిక్కు అన్నాడు. ఇది మనం ఎరగాలి. అందుకనే యెషయా గ్రంథం 63 10వ వచనంలో తానే వారితో యుద్ధం చేసింది. దుఃఖపెట్టొద్దు పరిశుద్ధాత్మదేవి. నేను మనస్సాక్షిని దుఃఖపెట్టద్దు. మంచి మనస్సాక్షి గల వాళ్ళమై ప్రభు ఎదుట ఒప్పుకుందాం. దేవుడు అలాగ సహాయం చేయను గాక.